జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోని నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు పెట్టి నిర్వహిస్తారు. ఇక్కడ చూస్తే ఒక విధంగా ఇందులో ఘనంగా నిర్వహిస్తున్నారు. మార్కెట్లో నకాష్ కుల సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి వద్ద పూజతో పాటు 51 బాసర హోం అనే అక్షరంతో కూడిన ప్లకార్డులను ఏర్పాటు చేశారు. ఈ అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సందీప్ శర్మ మాట్లాడుతూ హిందూ సోదరులకు వినాయక శుభాకాంక్షలు. వినాయకుని పెట్టి 9 రోజులు పవిత్రమైన పూజ చేసి ఈ రోజు నిమజ్జనం చేస్తాం. దాంతో పాటు మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ ఒక్కరోజు మద్యపానానికి దూరం ఉండి మనం పవిత్రంగా చేసుకుంటే మనం అనుకున్న దానికి ఫలితం దొరుకుతుంది. రేపు రాహు గ్రహణం ఉంది. ఇది 10 గంటలకు చాలు 3 గంటలకు ముగుస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారు చూడకూడదు, ఏమీ తినకూడదు. వారు కాకుండా ఇంకా వేరే రాశి వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మా ఇంటి పరిశుభ్రత చేసుకుని సూర్యుడు అస్తమించిన తర్వాతనే ఏదైనా తినాలి. ఈ సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది. గ్రహ పరిహారం ఏదైతే ఉందో తెలుసుకోవాలని ఉందో వారు కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా చాహిక్యంగా ఒక పంతులు బ్రాహ్మణుడికి కానీ దేవాలయంలో పంతులు పరిహారం చేసుకోవడం ఉంటుంది. బియ్యం నూనె వారికి తోచినంత దానముగా బియ్యం నూనె చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో ధనాలకోట లక్ష్మి, నర్సయ్య, అశోక్, శంకర్, శ్రీనివాస్, కామర్తి, సత్యనారాయణ, మామూలు రమేష్, సిరికొండ అనిల్, విద్యాసాగర్ రావు, నర్సయ్య కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. మన ప్రపంచంలో ఉన్న భాషలన్నీ దాదాపు అన్ని భాషలు వచ్చే విధంగా 51 భాషలతోని ఓంకారాన్ని అలంకరించడం జరిగింది. స్వామివారికి ఆదిదేవుడికి అక్షర ఓంకారం సమర్పించడం ఇది ఒక వినూత్నమైన పని. ఇంతవరకు ఎవరు నాకు అదృష్టం దక్కింది. మేము అందులో ఎంతో సంతోషిస్తున్నాం. మాకు కూడా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అందరూ చాలా మెచ్చుకుంటారు. అలంకరణ పిల్లలకు కూడా జ్ఞానం, మరి ఇన్ని భాషలు ఉన్నాయని అందరూ వచ్చి చదువుకొని నేర్చుకున్నారు. పిల్లలకు కూడా జ్ఞానం వచ్చింది. అంటే ఇన్ని భాషల్లో ఉంది మన ఓంకారం ఉంటుంది. వాళ్ళు కూడా తెలుసుకొని చాలా సంబరపడ్డారు. ముఖ్యంగా పిల్లలు విద్యాపరంగా కానీ అలాగే ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా ముఖ్యంగా ఈ 9 రోజులు రోజు ఉదయం పిల్లలు కూడా పొద్దున్నే ఉదయం తెల్లవారుజాము కంటే ముందే లేచి స్నానాలు ఆచరించి రోజు 9 రోజులు అదేవిధంగా ఉదయము సాయంత్రము 2 పూటల శుభ్రంగా స్వామివారికి పూజలు, అభిషేకాలు, ప్రత్యేక నైవేద్యాలు ఇంకా అందరూ సహకరించారు. పిల్లలు, ఇంట్లో వాళ్ళు, ఆడవాళ్ళు, మహిళలు అందరూ సహకరించి మంచిగా ఈ 9 రోజుల పూజలు జయప్రదంగా సాగినందుకు సంతోషంగా ఉంది. ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించినటువంటి మా పురోహితులు శ్రీ కల్వకోట సందీప్ శర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా సంఘం తరఫు నుంచి, నా తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. పూజలు అన్నీ ఎంతో ఓపికగా మాకు సమయం కేటాయించి మాకు ఆలస్యమైన భరించి మాకు బాగా సహకరించారు. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. గణపతి భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నవరాత్రుల సందర్భంగా మనం ఏదైతే వినాయకుని కొలువు చేసుకొని ఏదైతే రూప నైవేద్యాలతో మనం ఏదైతే పూజించుకున్నామో ఆ విఘ్నేశ్వరుని మనం నిమజ్జనం రోజు మద్యపానీయాలు కానీ ఏమన్నా స్వీకరించేసి వాటిని సాగనంపితే అది చాలా దురదృష్టకరంగా ఉంటుంది. అది మనం చేసిన పుణ్యమంతా ఒక రోజులో అది అయిపోతుంది. మనం 9 రోజులు ఎంతో నిష్టగా ఉండి పొద్దున సాయంత్రం పూజలు చేసుకున్న దేవుణ్ణి అట్లా మద్యపానాలు కానీ ఏమన్నా అట్లా సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని సాగనంపద్దని భక్తులకు నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వినాయక నిమజ్జనం తర్వాత ప్రతి ఒక్క భక్తుల లోపల సర్వ విఘ్నాలు తొలగిపోయి అఖండ జీవితం ప్రతి సమస్యలోనూ ప్రతి దాంట్లోనూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి, అధికంగా జీవితం లోపల ముందుకు వెళ్ళాలి అని పాజిటివ్ థింకింగ్ తోటి వాళ్ళ జీవితం ఉన్నతంగా వెళ్ళాలని, ప్రతి సమస్యను ఒక ఛాలెంజ్ ఎదుర్కొని జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ప్రతి ఒక్క హిందూ సోదరులకు, ప్రతి ఒక్క దేవుని భక్తులకు నేను కోరుకుంటున్నాను. ఆ దేవుడి పరిపూర్ణ అనుగ్రహం, ఆ విఘ్నేశ్వర అనుగ్రహం ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజుకి, సర్వే జనా సుఖినో భవంతు. రేపు రాహు గ్రహ చంద్రగ్రహణం ఉంది. ఇది గ్రహణము మనకు 10 గంటలకు చాలై 3 గంటలకు ముగుస్తున్నది. ఈ సమయం అంటే రాత్రి 10 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో గ్రహణం సమయంలో ముఖ్యంగా
కుంభరాశి సంబంధించిన వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఏ రాశి ఉన్న వాళ్ళు కూడా చూడకూడదు. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకు అస్సలు చూడకూడదు. సూర్యోదయం ఉన్నంతసేపు మీ దినచర్యలు ఏవైతే కాలకృత్యాలు ఉన్నాయో, దినచర్యలు, అన్నం భోజనం చేయడం కానీ, ఆహారం తీసుకోవడం కానీ, ఏమైనా కార్యక్రమాలు ఉంటే సూర్యుడు ఉన్నప్పుడే తీసుకోండి. సూర్యుడు అస్తమించిన తర్వాత వాటిని తీసుకోవడం బంద్ చేయండి. ఉత్తమమైన పని. ఈ సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది. చాలా శక్తివంతమైనది కాబట్టి అందరూ దీన్ని అనుసరించేసి ఈ గ్రహణం ఒక శూలాల నుంచి, గ్రహణ ఒక సమస్యల నుంచి అని గ్రహణం యొక్క దుష్ఫలితాల నుంచి వాళ్ళు బయటపడాలనే ఉద్దేశంతో ఈ విషయం చెప్తున్నది. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు గర్భిణీలు మాత్రము ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కంపల్సరీ వాళ్ళు ఏం పని చేయకూడదు, వాళ్ళు ఏ ఆహారం తీసుకోకూడదు, నిశ్చలంగా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి సూర్యుడు ఉన్నంతసేపు మాత్రమే వాళ్ళు ఆహారం తీసుకోవాలి. కానీ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వీలైనంత వరకు ఆహారం తీసుకోకుండా ఉండడం చాలా ఉత్తమమైనదని చెప్తున్నాను. కుంభరాశి కానీ తగిన రాశులు ఎవరైతే గ్రహ పరిణామం ఏదైతే పరిహారం ఏదైతే ఉన్నదని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు కొద్దిగా బియ్యం కానీ తీసుకెళ్ళి సాహిత్యం కానీ ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి కానీ లేకపోతే దేవాలయంలో కానీ ఇచ్చేసి, నూనె కానీ సాహిత్యం కానీ ఏమన్నా ఉంటే దేవాలయంలో ఇచ్చేసి వాళ్ళు పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. గ్రహ పరిహారము అది ఆ పంతులు ఎవరైతే బ్రాహ్మణుడు ఉత్తములు ఉంటారో వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిస్తే పరిహారం ఎట్లా చేసుకోవాలని చెప్తారు. వీలు కాకపోతేనేమో వీలు కావాలని పరిహారం, డబ్బులు వీలు కాదు, మాకు ఇంత పరిస్థితి ఇట్లున్నాను అనుకుంటే వాళ్ళు ఏదైనా బ్రాహ్మణుడు కానీ ఏదైనా దేవాలయానికి వెళ్ళి కానీ కొంత బియ్యమో లేకపోతే తోచింది నూనెనో ఏదో ఒకటి దానం ఇచ్చేసి దేవుని మొక్కుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.